నా వల్ల కాదు కేశవ. పార్థ, చేసేది చేయించేది అంతా నేనే. నువ్వు నిమిత్తమాత్రుడివి. వందమంది కౌరవులను చంపించిన ఆ చక్రధారి తన సొంత వంశం కళ్ల ముందే అంతమైపోతుంటే ఎందుకు ఆపలేకపోయాడు? లోకమంతా దేవుడిగా కొలిచే ఆ పరమాత్ముడు అడవిలో ఒక సామాన్యుడిలా ఎందుకు ప్రాణాలు వదిలాడు? అందరూ అనుకున్నట్టు కృష్ణుడి మరణానికి, యదువంశ నాశనానికి కారణం గాంధరి మాత్రమే కారణం కాదు. ఇంకో 3 కారణాలు, శాపాలు ఉన్నాయి. రండి, చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఎవరికీ తెలియని ఆ చీకటి నిజాన్ని ఈరోజు రహస్య పురాణంలో తెలుసుకుందాం. మనిషి జీవిత ఫలితాలు తాను చేసుకున్న కర్మను బట్టే ఉంటుంది. ఈ కర్మ కృష్ణుడిని కూడా తప్పలేదు. అసలు ఏంటా కర్మ? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 మంది పుత్రులను కోల్పోయిన గాంధారి తీవ్రమైన దుఃఖంలో ఉంటుంది. కృష్ణుడు ఆమెను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపే శక్తి నీకు ఉంది. కాని నువ్వు పాండవుల పక్షం వహించిన ఆ వంశాన్ని నాశనం చేశావు. ఎటు చూసిన పడి ఉన్న శవాలు, ఆర్తనాదాలు, రక్తం, ముండమోసిన ఆడవాళ్లు. సంతోషమేనా నీకు? ఇదే నేను నీకిచ్చే శాపం. ఎలాగైతే నా కుమారులు యుద్ధంలో పరస్పరం నాశనం చేసుకున్నట్లే నీ యాదవ వంశం కూడా అంతర్గత కలహాల్లో పరస్పరం నాశనంకు గురవుతుంది. ఎలాగైతే నా కోడళ్ళు, కూతుళ్ళు బాధను అనుభవించారో భర్తలను పోగొట్టుకొని, యాదవ వంశంలోని స్త్రీలు కూడా అనుభవిస్తారు. కృష్ణ, 36 సంవత్సరాల లోపు నీ ద్వారకా నాశనమవుతుంది. నువ్వు దిక్కులేని వాడిలా అడవిలో మరణిస్తావు. కృష్ణుడు నవ్వి ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే యదువంశం అప్పటికీ అహంకారంతో ఉంది. వారిని అంతం చెయ్యడం ధర్మస్థాపనలో భాగమే. ద్వారకలో కృష్ణుడి కొడుకైన సాంబుడు తన స్నేహితులతో కలిసి ఒక పరిహాసం చేస్తాడు. అది యదువంశ వినాశనానికి నాంది పలుకుతుంది. సాంబుడు స్త్రీవేషం ధరించి తన కడుపుకి ఒక ముంతను కట్టుకుని విశ్వామిత్రుడు, కణ్వ మహర్షి వంటి మునుల దగ్గరికి వెళ్తాడు. ఈమెకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా అని వెటకారంగా అడుగుతారు. మునులు వారి మోసాన్ని గ్రహించి ఆగ్రహంతో, నీ కడుపున ఒక ముసలం పుడుతుంది, అది నీ యదువంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపిస్తారు. అన్నట్టుగాని సాంబుడు ఒక ఇనుప రోకలిని ప్రసవిస్తాడు. ఈ శాపం కృష్ణుడి దాకా వెళుతుంది. ఆ ముసలాన్ని మెత్తగా దంచి పొడిగా చేసి సముద్రంలో పడేయమంటాడు. కాని ఒక పదునైన త్రిభుజాకార ఇనుప ముక్క మాత్రం దంచలేకపోయారు. దానిని కూడా సముద్రంలో విసిరేశారు. ఆ ఇనుప పొడి ఒడ్డుకు చేరి పదునైన ఎరకగడ్డిగా పెరిగింది. కొన్నేళ్లకి మత్తులో ఉన్న యాదవులు పరస్పర కలహంలో ఆ ఎరకగడ్డినే ఆయుధాలుగా ఉపయోగించుకుని యుద్ధం చెయ్యగా దాదాపు మొత్తం యాదవ వంశం నశించింది. మిగిలిన ఆ ఇనుప ముక్కను ఒక చేప మింగింది. ఆ చేపను జరా అనే వేటగాడు పట్టుకున్నాడు. జరా ఆ పదునైన ఇనుప ముక్కను కనుగొని దానితో ఒక బాణపు ముందు భాగాన్ని తయారుచేశాడు. అలా ఆ బాణంతో కృష్ణుడి కాలికి గురిపెట్టాడు. ఈ కారణం వల్ల యాదవుల వంశం, కృష్ణుడు పరమపదం చెందారు. ఈ వేటగాడు జరా ఎవరో తెలుసా? దానికోసం మనం త్రేతాయుగానికి వెళ్ళాలి. రామావతారంలో చేసిన ఒక పనికి కృష్ణావతారంలో ఫలితం అనుభవించాల్సి వచ్చింది. త్రేతాయుగంలో రాముడు చెట్టుచాటు నుండి బాణం వేసి వాలిని చంపుతాడు. అప్పుడు వాలి, నువ్వు కూడా నన్ను దొంగ దెబ్బతీసావా రామా? దానికి సమాధానంగా రాముడు, వచ్చే జన్మలో నువ్వు నన్ను ఇలాగే దెబ్బతీసే అవకాశం ఇస్తాను. ఆ వాలియే ఈ జన్మలో జరా అనే వేటగాడిగా పుడతాడు. ఒకసారి దుర్వాస మహర్షి ద్వారకకు వస్తారు. ఆయన కోపానికి పేరుగాంచిన వారని మనందరికీ తెలుసు. కృష్ణుడు, రుక్మిణీదేవి స్వయంగా ఆయనకు సేవలు చేస్తారు. దుర్వాస మహర్షి వారిని అనేక కఠినమైన పరీక్షలు పెడతారు.
దుర్వాస మహర్షి ఒక పాత్ర నిండా పాయసం తిని మిగిలిన పాయసాన్ని కృష్ణుడికిచ్చి, కృష్ణ, ఈ పాయసాన్ని నీ శరీరం మొత్తం అని పూసుకో. ఆదేశిస్తారు. కృష్ణుడు ఆ పాయసాన్ని తన శరీరమంతా పూసుకుంటాడు. కృష్ణుడు నిలబడి ఉన్నాడు కాబట్టి తన పాదాల అడుగుభాగం నేలమీద ఉండటం వల్ల అక్కడ పాయసం పూయటం మర్చిపోతాడు. ఇది గమనించిన దుర్వాస మహర్షి, కృష్ణ, నా మాటను గౌరవించి పాయసాన్ని శరీరమంతా పూసుకున్నావు కాబట్టి నీ శరీరం వజ్రంలా మారిపోతుంది. ఏ ఆయుధం నిన్ను ఏమీ చేయలేదు. కానీ నీ పాదాలకు మాత్రం పాయసం పూయలేదు. కాబట్టి నీ మరణం నీ పాదాల నుండే సంభవిస్తుంది. దుర్వాస మహర్షి శాపం వల్లి కృష్ణుడి శరీరం మొత్తం రక్షణ కవచంలా మారినా పాదాలు మాత్రం బలహీనంగా ఉండిపోయాయి. అందుకే చివరలో జరావేటగాడి బాణం సరిగ్గా పాదానికే తగిలి కృష్ణుడి ప్రాణాలు పోవడానికి కారణమైంది. అలా కృష్ణుడు పరమపదం చెంది వైకుంఠానికి వెళ్ళిపోతాడు. దేవుడికి మరణం ఉంటుందా? ప్రతి కథకు అంతం ఉంటుంది. అలాగే ప్రతి అవతారానికి ఒక ముగింపు ఉండాలి. సాక్షాత్తు ఆ పరమాత్మకైనా సరే భూమిపై అడుగుపెట్టాక కాలధర్మానికి లోబడక తప్పదు. శ్రీకృష్ణుడు తన జీవితాంతం అధర్మాన్ని అణచివేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. చివరకు ఆ ధర్మం కోసం తన మీద ఉన్న శాపాలను కూడా చిరునవ్వుతో స్వీకరించి ధర్మం ఎవ్వరినీ వదిలిపెట్టదు అని నిరూపిస్తూ తన అవతారాన్ని చాలించాడు. జగద్గురువు చూపిన ఆ ధర్మ మార్గమే మనకు నిరంతర కాంతిరేఖ. ఆ కృష్ణ పరమాత్మ జీవితం ఒక ధర్మ ప్రబోధం. అంతం అంటే ముగింపు కాదు. కలియుగంలో ధర్మస్థాపనకు అది ఒక ఆరంభం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.